హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం రస్క్ హల్వా చేసుకుందాము. ఏమిటి బ్రెడ్ హల్వా విన్నాము, ఈ రస్క్ హల్వా ఏంటనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మనం బ్రెడ్ హల్వా లాగే రస్క్ హల్వా కూడా. మనకి ఇప్పుడు బ్రెడ్ హల్వా బదులు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న స్వీట్ అయితే ఈ రస్క్ హల్వా అండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా ఇష్టపడి కూడా తింటారు. ఎంత ఇష్టంగా తినేటువంటి ఈ రస్క్ హల్వాని మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం రస్కులు అయితే తీసుకుందాము. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ కూడా బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. అంటే చాలామంది మిక్సీలో పట్టుకోవచ్చు, లేదంటే నేను చూపిస్తున్న విధంగా కూడా దీన్ని మెత్తని పొడికిని చేసుకోండి. బాగా మెత్తగా అయితే కాకుండా కొంచెం బరకగానే చేసుకోండి. మీరు మిక్సీలో కూడా ఇలా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకుందాం. నాకైతే ఇది 1 కప్ వచ్చిందండి. 10 రస్కులు తీసుకుంటే 1 కప్పు పొడి వచ్చింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఈ రస్క్ హల్వా నెయ్యి కూడా తక్కువే పీలుస్తుంది. దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుందాము. అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇదే నెయ్యిలో మనం మంటని అడ్జస్ట్ చేసుకుని సిమ్లో పెట్టుకుని మనం ముందుగా పొడి చేసి ఉంచుకున్నటువంటి రస్క్ పొడి అయితే దీంట్లో వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఈ కడాయిని క్లీన్ చేసేసుకుంటున్నానండి. క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఇదే కడాయి యూస్ చేసుకోవచ్చు. 1 కప్పు రస్క్ పొడికి నేను 1/2 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 1/2 కప్పు కరెక్ట్గా సరిపోద్దండి. హెవీ స్వీట్ తినే వాళ్ళకి కూడా సరిపోద్ది. స్వీట్ తగ్గించుకోవాలంటే 2 స్పూన్స్ తగ్గించుకుని వేసుకోండి. 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా మరిగించాలి. ఇది మనకి పాకం అనేది తీగ పాకం కానీ ముద్దర పాకం కానీ ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి జిగురుగా తగిలితే సరిపోతుంది. అంటే చెప్పాలంటే ఒక పొంగు వచ్చిన తర్వాత 2 మినిట్స్ మరగనివ్వండి, సరిపోతుంది. అలా మరిగిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రస్క్ పౌడర్ ఉంది కదండి, ఇవైతే యాడ్ చేసుకుందాము. సిమ్లో పెట్టేసుకుని ఇది కలుపుకుందాము. ఈ షుగర్ సిరప్ వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఈ రస్క్ పొడి. మనకు పెద్ద టైం ఏం పట్టదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇందులోనే మనం కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇది యాలకుల పొడి షుగర్ సిరప్ తయారు చేస్తున్నప్పుడే వేసుకోవాలి. నేను కొంచెం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరైతే షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా రెడీ అయిపోయింది రస్క్ హల్వా. ఓకే అండి, ఇంతే అండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అండి. చాలా టేస్ట్ అయినటువంటి యమ్మీ రస్క్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి మన యొక్క ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.